గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ నమస్తే. పేరు? కే బాలరెడ్డి, కేతిరెడ్డి బాలరెడ్డి, జయపాల్ రెడ్డి గారు. కే బాలరెడ్డి. జయపాల్ రెడ్డి. ఓకే సార్. ఏం లేదు, మేము ఒక చిన్న సర్వే చేస్తున్నాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఇక్కడ మీ లింగంపల్లిలో ఏంటి అసలు ఇక్కడ సమస్యలు ఏంటి? గత ప్రభుత్వం ఇంకా అట్లే ఉంది కానీ ఈ ప్రభుత్వం ఇంకా అంత గద్వారా అంటే డబ్బులు లేవు, ఏం చేస్తాడు వాడు? రేవంత్ రెడ్డి డబ్బులు లేవు, ఏం చేస్తాడు? డబ్బులు లేవంటారా? ఏం లేదు, డబ్బులు ఇక్కడ అంతా అప్పులే తేవట. మళ్ళీ ఈయన కూడా ఆల్రెడీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని ఇప్పటికి అన్నారు. కరెక్టే. వాడుతూనే ఇలా తెస్తారు. ఎట్లా ఉంది సార్ ఇక్కడ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే కేసీఆర్ పీరియడ్లో కొద్దిగా రోడ్లన్నా మంచిగానే కానీ ఇప్పుడు ఏం లేదు ఇది. సో మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా ఏం అమలు అవ్వట్లేదు సార్ ఇక్కడ? ఏ అమలు అవుతున్నాయంటే ఇక మాకేం తెలియదు, మాకేం రావు కానీ ఇక అట్లే ఉన్నదానిలో అదే పెంచిన రైతు రుణ అది ఆ రుణమాఫీ ఏదో చేసిండట అది అంతే. ఈ కాస్త డెవలప్మెంట్ అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే అయింది. ఈ డెవలప్మెంట్ బీఆర్ఎస్ లో అయింది. ఇక వాళ్ళు కదే ఏదో ఒకటి వాళ్ళు సగం. సార్ ఇక్కడ ఎలా ఉంది మరి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ మెజారిటీలు ఉంటది. ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నది కదా. ఓకే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాను అంటున్నాడు, ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నాడు. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కవిత పార్టీ టీఆర్ఎస్. ఎలా అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు? కవితనే వాళ్ళని లెక్క చేస్తారా? అంతేనా? అంతే కదా. పవన్ కళ్యాణ్ చరిత్ర పవన్ ఉంటే ఆంధ్రలో ఓట్లు ఎక్కువనే ఉంటాయి పవన్ కు. కవితనైతే ఎవరు లెక్క చేయరు. ఎవరు లెక్క చేయరు. మీకు ఏమనిపిస్తుంది సార్ ఇక్కడ ఈసారి జిహెచ్ఎంసీ ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది ఇక్కడ? ఎవరు చేస్తారంటే ఇంకెక్కడ అది మీకేమనిపిస్తుంది? ఎవరు చేస్తే బాగుంటుంది? ఇక మనది లెక్క కాదు కానీ మీకు వీళ్ళు చేస్తే వీళ్ళు వస్తే బాగా చేస్తారనేది ఏమైనా అనిపిస్తుందా? వాళ్ళ చూసినాము ఇలా చూసినాము అంతే. రెండు అవకాశం ఉంది. బీజేపీకి అవకాశం ఉందా? బీజేపీ పర్వాలేదు అనుకో. రైట్ సార్, థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ సో మచ్.